అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనల గ్రంథము 33 అధ్యాయము 14 వచనం. ఇక్కడ ఏం రాస్తుందంటే, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడు తాను అనంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నటువంటి నివాస స్థలంలో, ఆయనకు ఒక నివాస స్థలం ఉందంటే, దేవుడు ఉండేటువంటి దేవునికి కూడా ఒక స్థలం ఉంది. ఆయన నివసించేటువంటి స్థలము, ఆయన నివాస స్థలము నుండి ఆయన ఏం చేస్తున్నాడు, భూలోక నివాసులందరినీ ఆయన తేరి చూస్తున్నాడు అని చెప్తున్నాడండి. మనం ఏం చేస్తాము, మన ప్రతి ఒక్క పని అండి ఇక్కడ ఏమైతే ఉందంటే, మన నడక, మన ప్రవర్తన, మాట, చూపులు, వేషధారణ అంతా దేవుడు చూస్తున్నాడని ఎరిగి మనం జాగ్రత్తగా నడుచుకోవాలండి. ఏమేమి చూస్తున్నాడంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం అనుకుంటాం కదా, ఎవరు మనల్ని చూడలేదు అనేసి. దేవుడు మనల్ని చూస్తున్నాడండి. దేవుడు మనల్ని ఏమేమి చూస్తున్నాడంటే, మన మాట, మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు చూస్తున్నాడంటే అండి, మన ప్రవర్తన మొత్తం చూస్తున్నాడండి. మనం ఏం చేస్తున్నామో, మన క్రియలు, మన ప్రవర్తన మొత్తం ఆయన చూస్తున్నాడండి. ఇంకా మన చూపుల్లో కూడా దోషం ఉంటుందంటండి, ఆ చూపులు కూడా దేవుడు చూస్తున్నాడంటండి. స్పష్టంగా మన చూపులు ఎలా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయా లేదా, స్పష్టంగా దేవుడు మనల్ని చూస్తున్నాడండి. మనం మనుషులకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక రోజున దేవుడు నిన్ను అడుగుతాడండి. దేవుడు నిన్ను ప్రతి ఒక్కటి, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క క్రియను ఆయన, ప్రతి ఒక్క చర్యను ఆయన గమనిస్తున్నాడని మనము గుర్తెరగాలండి. ఇక్కడ మనకి ఏమేమి చెప్తున్నాడంటే, మన మాటను చూస్తున్నాడంటే అండి, మన ప్రవర్తన, వేషధారణ, మన వేషధారణ, పై వేషధారణ, లోపల వేషధారణ, రెండు రకాలుగా మాట్లాడతారండి చాలామంది. ఎవరి ముందు వాళ్ళ మాట మాట్లాడతారండి. వేషధారణ కలిగినటువంటి మాటలు మరి దేవుడు చూస్తున్నాడండి. మన పైన వేసుకునేటువంటి వేషధారణ, ధరించుకునేటువంటి వేషధారణ, మరి ఇంటర్నల్గా వేషధారణ ఒకటి ఉంటుందండి. అవన్నీ దేవుడు గమనిస్తున్నాడని బైబిల్ వాక్యంలో చెప్తున్నాడండి. మనం దేవుడు నిత్యము మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని కాపాడువాడు, రక్షించువాడు, మనల్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు నీ పడకని, మరి నీ సమస్తాన్ని ఆయన గమనిస్తున్నాడని గుర్తిరిగి భయము కలిగి నీతి ప్రవర్తనతో జీవించాలండి. ఎందుకంటే భూమి మీద ఈ శరీరంతో, ఈ రక్త మాంసాలతో చేసినటువంటి ప్రతి క్రియ, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి దానికి మనము లెక్క అప్పు చెప్పాల్సిన శక్తి ఒక ఆయన ఉన్నారండి. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆ దేవునికి భయపడుతున్నామా మనము? మరి మన ఒక క్రియల్లో మనం జాగ్రత్తగా జీవిస్తున్నామా? ఒకసారి గుర్తు చేసుకోవాలని ప్రభు పేరిట విన్నవించుకుంటున్నానండి. ఈ వాక్యం పేరిట నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి మీ అందరికీ విన్నవించుకుంటున్నానండి. మరి ఈ వాక్యము మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి దేవాది దేవుడికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంత ఓపికతో వాక్యం విన్న మీకు మరి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి.